ఇచ్చాడు. ఎందుకు ప్రెస్ కూడా పోలేదంటే ఆమె మీద ఉన్నటువంటి కేసులు అది బీజేపీతో అలయన్స్లో ఉంటే అంత సీరియస్నెస్ ఉండదు. మనందరికీ తెలుసు. ఆడ కొంతమంది పోయిన వాళ్ళది స్లో డౌన్ అయిన ఇన్వెస్టిగేషన్. ఆ దానికి వల్ల ఆయన ఈరోజు వీళ్ళ గురించి మాట్లాడడం తగ్గించుంటాడు తప్ప ఆయన ఏదో కావాలని ఈరోజు ప్లాన్ వేసుకొని బీజేపీలో పోతాడనే ఉద్దేశం ఉందని అనుకోను. కవిత ఎందుకో ఆ విషయంలో తను ఆశించిన స్థాయిలో ఆయన నెగోషియేట్ చేయలేదనో బీజేపీని ప్రెషరైజ్ చేయలేదు అనుకుంటే ఉండొచ్చు, మనం చెప్పలేం. అది ఒక అంశం కావచ్చు. ఎందుకంటే ఆయన ఏ టైంలో ఏం చేయాలో చాలా మీకంటే నాకంటే మామూలు జనరల్ పాలిటిక్స్ కంటే చాలా అద్భుతంగా చాణక్యుడు ఉంటారు. అందుకే రాజకీయాలు. సో ఇక్కడ కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు అనే ఒక చర్చ జరుగుతుంది. చూసా మార్నింగ్ పేపర్లో. అది తను కూడా ఖండించారు. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. ఎవరు ఫుల్ టైం శత్రువులు ఉంటారు, ఫుల్ టైం. బట్ నాకు తెలిసి అది కరెక్ట్ అయితే కాదు. నాకు తెలిసి నేను అనుకుంటున్నానంటే ఆమె 100% పార్టీ పెట్టడానికే డిసైడ్ చేసుకుంది కాబట్టి ఇట్లా మాట్లాడుతుంది. ఒకవేళ మొదటి లెటర్ నుంచే మాట్లాడుంటే మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి రోజు నుంచే కేసీఆర్ తిట్టుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె చెప్తుంది బోర్డని లెటర్ రాసా ఏది బయటరాంది ఎవడో బయట పెట్టింది ఎవడు వీడని అడుగుతుంది. అంటే ఆ లెటర్లు రాసుకుంటూ మీరు అన్నారుగా కూతురికి అపాయింట్మెంట్ ఎందుకని, మరి కూతురికి లెటర్ ఎందుకు? జస్ట్ గో నో. మీరన్న ప్రకారం సబ్జెక్ట్ కరెక్షన్. ఒక గతంలో 8 లేఖలు రాస్తారంటే ఇంకా అప్పుడంటే లేఖలు ప్రారంభమైన నుంచి లిఫ్ట్ స్టార్ట్ అయింది అనుకోవాలి. డెఫినెట్లీ అసంతృప్తి ఉంది. అసంతృప్తి చెప్పడానికి మీకు లేఖన మార్గం కాదు కదా, మీ ఫాదరే కదా. జస్ట్ లైక్ దట్ గో వాక్ ఇన్ టు హిస్ రూమ్ అండ్ డిస్కస్ అండ్ కమ్అట్. అది జరగదంటా నేను. మీరు అపాయింట్మెంట్ లేకుండా కవిత కూడా కేసీఆర్ దగ్గరికి పోలేదు. అది కూడా ఒక సఫికేషనే. ఎవరినో మీద ఆరపడి అపాయింట్మెంట్ నేనేంటి తీసుకునేది అనుకోరా? ఆ సఫికేషన్. అందువల్ల ఫ్రస్ట్రేషన్, సఫికేషన్ లీడింగ్ టు ఫ్రస్ట్రేషన్ నుంచి మీకు ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిందని అనుకుంటాను. అండ్ కేటీఆర్ది అయితే మరీ క్లైమాక్స్ కదా. కేటీఆర్ మీద కామెంట్స్ అది క్లైమాక్స్. మరి ఈ క్లైమాక్స్ ఎటు దారి తీస్తుంది? నాకు తెలిసి కేసీఆర్ పిలవడు, రికన్సైల్ కాడు, పోతే పోనీ ఇంతమంది లిస్ట్ చదివాను, ఇంకా 10-20 మంది లిస్ట్ ఉంది, నేను చెప్పలే. అట్లాంటప్పుడు కేసీఆర్ ఈ విషయంలో కూడా పట్టించుకోంటున్నా. అప్పుడు మీకు జరిగేది ఏముంటుంది? కాంట్రవర్ట్ సిచ్యువేషన్లో she has to form a party and that is going to be a big threat to BRS. మీరు అన్నారు అంటే కేసీఆర్ కుటుంబానికి దగ్గరగా చూసిన మీరే అది బిగ్ థ్రెట్ అని మాట అంటున్నారు. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో కూడా అటువంటి ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అవుతా ఉంది. ఇన్ని తెలిసిన కేసీఆర్ ఎందుకు కూతురుతో మాట్లాడే ప్రయత్నాలు? ఒకవేళ కేర్ చేయకపోతే పార్టీకి డ్యామేజ్ అని తెలిసిన తర్వాత ఆ డ్యామేజ్ అయిన పార్టీని మళ్ళీ రిపేర్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతే తప్ప హీ విల్ నెవర్ అస్సలు పిలవడారు. కవిత ఒకవేళ బయటకు వచ్చేస్తే సర్వైవ్ అవుతుందా? ఎందుకంటే దట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్. ఐ రియల్లీ డోంట్ నో. దెర్ ఇస్ ఎ వ్యాక్యూమ్, నో డౌట్ దెర్ ఇస్ ఎ వ్యాక్యూమ్. ఈరోజు నేను ఇంతమంది అయిపోయాను మీకు 10 ఏళ్ళు పట్టింది కేసీఆర్కి కొలాప్స్ కావడానికి. 15 నెలల లోపల కాంగ్రెస్ కొలాప్స్ అయింది. ఎవరు రావాలంటే అయితే బీజేపీ రావాలా లేదా బీఆర్ఎస్ రావాలి. లేస్తున్న బీఆర్ఎస్ ఇది ఒక పెద్ద దెబ్బ. ఈ అస్త్రం అనేది పెద్ద దెబ్బ. కాబట్టి వాళ్ళు మళ్ళీ సబ్డ్యూ అయిపోతారు, మళ్ళీ జీరో పడిపోతారు. సో బీజేపీ లేవాలి. బీజేపీ ఇప్పటికిప్పుడు ఎందుకో ఆ గ్యాప్ను ఫిల్ చేసేటువంటి సామర్థ్యం కనపడలేదు. కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్కి ఇక్కడ వ్యాక్యూమ్ అండ్ స్పేస్ ఉంది. ఆ స్పేస్లో ఆమె వచ్చిందనుకోండి కొంత ఆదరణ వస్తుంది. ఎంత వస్తుంది? మీరే డేపలుతాం, నేను డేపలుతాం. బట్ ఒకటి ఇప్పుడు బేజర్గా మొత్తం కూడా ఓవరాల్ సిచ్యువేషన్లో బీసీ యొక్క ఫీలింగ్ బాగా వచ్చింది. గతంలో ఇంత లేదు, బాగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కింద బీసీ నాయకత్వం కోసం జనం చూస్తున్నారు. ఈమె సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. రేపొద్దున ఆమె తన ఒక హానరీ చైర్మన్ ఉండి ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక బీసీని, ఒక మైనారిటీని వర్కింగ్ ప్రెసిడెంట్గా 4 పెట్టింది అనుకుందాం. అరే వాళ్ళకంటే బెటర్ అంటారు కదా. వాళ్ళు అన్నారు దళితుని ముఖ్యమంత్రి చేయలేదు, ఆఖరికి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కేటీఆరే. తీరా వచ్చి అధ్యక్షుడు వచ్చే వరకు మళ్ళీ ఆయనే తప్ప ఒక బీసీనో ఎస్సీ ఎస్టీని పెట్టడానికి ఇప్పటికి కూడా పార్టీ కోట్లనప్పుడు తను కనుక అట్లా వచ్చి నేను వెనక నుంచి నడిపిస్తా లేదా హానరీ చైర్మన్ ఉంటాను, 4 నాకు వీళ్ళేనంటే డెఫినెట్లీ కొంత యాక్సెప్టెన్స్ వస్తుంది. సో కొత్తగా ఇంకా బీసీ పార్టీ ఇది రాలేదు కదా. తిన్మార్ మళ్ళీ అన్నాడు పార్టీ పెడతా అన్నాడు, ఇంతవరకు రాలేదు, వేరే పార్టీ రాలేదు. కాబట్టి ఆ స్పేస్ ఏతుందో స్పేస్లో ఎవరైనా రావచ్చు. మీరు అన్నట్టుగా స్పేస్ విషయానికి వచ్చినప్పుడు కవితకి కేటీఆర్కి మళ్ళీ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఎవరు ఎగ్జైల్ అయ్యే అవకాశం ఉంటుంది? పార్టీ పరంగా జనాలు ఆల్రెడీ 10 years అయిపోయింది కదండి, అనుభవించారు. బంగారు పల్లెలో తెలంగాణ తీసుకుపోయి మీకు అప్పచెప్పారు బీఆర్ఎస్కి. మీరు చేయాల్సిన డ్యామేజ్ అయితే చేశారు, వ్యవస్థలని నాశనం చేశారు. మనం ఆశించింది తెలంగాణ అద్భుతంగా ఉండాలి, రోల్ మోడల్ ఆఫ్ ది కంట్రీ ఉండాలంటే ఉండొచ్చు. కొన్ని మంచి పనులు చేయలేడు ఎట్లా అంటాం? ప్రభుత్వం అన్నాక 10 ఏళ్ళు పనిచేస్తే కొన్ని మంచి పనులు ఉంటాయి. కానీ దానికంటే ఎక్కువ డ్యామేజ్ చేసింది వాళ్ళని కుటుంబ పరిపాలన, ఆశ్రిత పక్షపాతం, ఉద్యమ ద్రోహులకు పదవులు ఇవ్వటం, ఇవన్నీ ఆ పార్టీని అవినీతి
దాన్ని ధ్వంసం చేసిన సందర్భంలో ఇప్పటికిప్పుడు నేను 10 ఏళ్లలో వాడు పోతే 15 ఏళ్ళు వీడు పోయాడు. ఈ 10 ఏళ్ళు పోతే వచ్చే గ్యాప్లో సడన్గా బీఆర్ఎస్ లేస్తున్నట్టుగా మనకు కనపడదు. ప్రజల్లో చర్చ వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అది సబ్డ్యూ అయిపోతే ఆల్రెడీ 10 ఏళ్ళు అవకాశం ఇచ్చా కదా, చూద్దాం ఇంకో కొత్త వాళ్ళకి ఇద్దాం అనేటువంటి థింకింగ్ అయితే కాస్త కూస్తూ వస్తుంది కదా కొందరికి. సో ఆల్టర్నేటివ్ కింద ఏమొస్తుందని మనం చూడాలి. ఎట్లా వస్తుంది రేపు. ఇప్పుడు ఒకటి మీకు విజన్ డాక్యుమెంట్ ఏంటో మీరు రిలీజ్ చేయకుండా, పార్టీ పెట్టకుండా మనం చెప్పలేం దాని సర్వైవల్ ఎట్లుంటుందో. వినోద్ ఒక మాట అన్నారు, రాజకీయ వ్యూహకర్తల్లో ప్రెజెంట్ కాంటెంపరీలో పీక్స్లో ఉన్నారు కేసీఆర్ అన్నప్పుడు. కాళేశ్వరం విషయాన్ని డైవర్ట్ చేయడానికి ప్రస్తుతం ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారనే చర్చ జరుగుతుంది. నిజంగా కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికో లేకపోతే ఒక ఇష్యూని కవరప్ చేయడానికో ఫ్యామిలీ పాలిటిక్స్ని తెర మీద తీసుకొస్తారా? పాలిటిక్స్లో ఫ్యామిలీ ఏందండి బాబు, ఫ్యామిలీ అంతా పాలిటిక్స్లో ఉంది. పాలిటిక్స్లో ఫ్యామిలీ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఒకసారి మీరు పబ్లిక్ సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చినాక ఇక మీకు ఫ్యామిలీ లేదు, ప్రైవేట్ లైఫ్ లేదు. యువర్ ఎవ్రీ మూవ్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్, యువర్ ఎవ్రీ వర్డ్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్, యు ఆర్ ఎక్స్పోజ్ టు పాలిటిక్స్ అండ్ యూ ఓపెన్లీ ఆఫర్డ్ యువర్ సెల్ఫ్ కదా. పబ్లిక్ స్క్రూటినీకి ఆఫర్ చేశారు, పబ్లిక్ సర్వీస్కి మీరు నేను ఐఎమ్ దేర్ ఫర్ యూ అన్నారు. అన్నాక ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, లేదా ఇంటికి పోయి పడుకుంటా, నా గురించి మాట్లాడద్దు, ఈ ఎవరి నుంచి ఎవరే పని చేస్తా అని పెట్టగలుగుతారా కండిషన్స్ మీరు? ఎవ్రీ మూవ్ ఇస్ ఇట్ విల్ బి డిబేటెడ్. దట్స్ ద రీజన్ పాస్ట్ 1 వీక్ నుంచి ఛానల్కి వేరే పనే లేదు. ఏం చేస్తున్నారు వాళ్ళు డిబేటు? కవిత తప్ప అంశమే లేదు. బట్ కవిత ఎందుకు బయటకు వచ్చి, అంటే ఆ రోజు ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాట తప్ప, చిట్చాట్లు తప్ప నేరుగా వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? అంటే షీఈస్ వెయిటింగ్ అనుకోవాలా, లేకపోతే అందించడం వస్తున్న ఆమె కూడా వ్యూహకర్త అని చెప్పాను. ఓకే, అద్భుతమైన వ్యూహకర్త, అద్భుతమైన కమ్యూనికేటర్ కూడా. ఆమె ఏం ఎక్సర్సైజ్ చేస్తుందో మనకేం తెలుసు, ఇంట్లో కూర్చోదు కదా. ఇప్పుడు అందరితో మాట్లాడుతుండొచ్చు, స్టేక్ హోల్డర్స్తో, బీసీ సంఘాలతో, ఆ సంఘాలతో, ఉద్యమ సంఘాలతో, ఎవరెవరైతే బీఆర్ఎస్ మీద కోపంగా ఉన్నారో వాళ్ళందరితో ఆమె చర్చిస్తుండవచ్చు కదా. సో షీఈస్ ప్రిపేరింగ్ హెర్ సెల్ఫ్, గ్రౌండ్ వర్క్ చేసుకుంటుందా. సో అతి త్వరలో ఏదో తేలితే నాకు తెలిసి కేసీఆర్ ఏమైనా సస్పెండ్ చేస్తాను ఏదో అనుకోను, బట్ ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది కూడా సస్పెండ్ అవుతాయి. అట్లా లేకుండా కూడా ఆమె పార్టీ అనౌన్స్మెంట్ మీకు 10 రోజులు రాకపోవచ్చు. చూడండి, ఇది కేసీఆర్ మీద ప్రెషర్ ఉంది అనుకోవాలా? కవిత విషయం ఏమి కేర్ చేయడు సార్, హీ వోంట్ బాదర్. ఇంకా 10 ఇంటర్వ్యూలు పెట్టమని ఇంకో 20 లెటర్లు రాయమనండి, నాకు తెలిసి కేసీఆర్ రియాక్ట్ కాదు, నేను రిప్లై కూడా. సాధారణంగా ఎలా ఉంటారండి కేసీఆర్ అంటే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మైండ్, ఎటువంటి మైండ్ సెట్తో ఆయన ఆలోచించి వెళ్తూ ఉంటారు? ఎందుకంటే చాలా సందర్భాలు మీరు చూశారు, బట్ దిస్ ఈజ్ ఫ్యామిలీకి రిలేటెడ్ కాబట్టి ఎలా ఉంటుంది ఆయన వ్యూహం కావచ్చు, దాని వ్యూహాలు కావచ్చు? జనరల్గా పట్టించుకోండి.